వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసింది. ఈ సమావేశంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని రాజకీయాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గెలుపోటములు సహజమని, గర్వం లేకుండా ప్రజాసేవ చేయాలని సూచించారు. ఇప్పటికే నర్సీపట్నం అభివృద్ధికి 21 కోట్లు తీసుకువచ్చామని, త్వరలో మరో 10 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. అలాగే ఓం బిర్లా సహకారంతో సిఎస్ఆర్ నిధుల్లో భాగాన్ని నర్సీపట్నానికి మళ్లించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఒక 2 విషయాలు ఏంటంటే, ప్రధానానికి అన్న తర్వాత గెలుపు ఓటములు ఉంటాయి. దాంట్లో ఎవరో పడిపోయింది, ఎందుకు పడిపోయింది ఎవరు కాదు. హైదరాబాద్ లో ఎప్పుడైతే మన రాష్ట్రం నుంచి మన వాళ్ళందరూ తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కున్నారు, ఆస్తి ఎక్కువ కొనుక్కున్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయింది. వాళ్ళు ఏం చేయాలి, వెనక్కి రాకపోతే ముఖ్యమైన పరిస్థితి. అంటే పరిస్థితి పెట్టి ఒకసారి ఏం చేయలేదు మన ఇదిలో ఉండవు. అయితే ఒక్కొక్కసారి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రతిసారి రాజకీయానికి అవకాశం రాదు. నేను నా ప్రయత్నం మీద నా చొరవతో తెచ్చింది 2 కోట్లు. అది కాకుండా మీ మున్సిపాలిటీలో 15 ఫైనాన్స్ ఏమొస్తాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ అది కాకుండా చెప్తాను నేను కొన్ని రోజు. మళ్ళీ ఇప్పుడు మాటిస్తానికి కానీ సభలో, మీ ఇంటి సభలో, మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను. వచ్చే నెలలో 10 కోట్లు ఇస్తాను. ఈ నెలలోనే ఆల్రెడీ ప్రపోజల్ కూడా 10 కోట్లకి. ఆ 10 కోట్లు అయిందాక మళ్ళీ చూద్దాం. నా ఉద్దేశం ఏంటంటే, మిగతా ఏం జరిగినా జరగకపోయినా రోడ్స్ కానీ, మీ కాలువలు కానీ మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అందరూ చెయ్యాలని